హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫెలోస్. ఇప్పుడైతే వీరాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము. గొలగమూడిలో ఉన్న స్వామివారి దగ్గరికి. ఇప్పుడు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ టెంకాయలు అమ్ముతారు. సో టెంకాయ కొట్టడానికి 50 రూపీస్ అనమాట. లోపలే పూలు అన్నీ వస్తాయి. సో ఇక్కడైతే మనం టెంకాయ తీసేసుకొని ఇప్పుడైతే లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ముందైతే ప్రదక్షిణ చేసేస్తున్నాము. ప్రదక్షిణ 3 రౌండ్లు అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది లోపల క్యూ లైన్ ఉంటుంది. మీరు కావాలంటే బయట క్యూ లైన్ బయట ప్రదక్షిణ అనేది చేసేయండి. మేము ప్రదక్షిణ చేసిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ కూడా సాటర్డే ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి ఇక్కడ కూడా పల్లకి సేవ అనేది చేస్తున్నారు. సో మేము పల్లకి సేవ కూడా చూద్దామని చెప్పి తొంగి అయితే చూసేసాము. సో మేము దర్శనానికి వెళ్ళే టైంకి అయితే ఇక్కడ పల్లకి సేవ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ హారతి ఇచ్చేసారు. ఇచ్చి ఇంకా పల్లకీని అయితే మోస్తున్నారు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మనకి మొబైల్ లోపల నాట్ అలౌడ్. సో లోపల దేవుడి క్లిప్పింగ్ అయితే చూపించలేదు. బయట పల్లకి సేవ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. వెంకయ్య స్వామి మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి ఇక్కడ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడే అన్నదానం కూడా చేస్తారు. సో ఈ గ్రిల్ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిది ఆశ్రమం ఉంటుంది. ఇటు స్ట్రైట్ వెళ్తే మనకి అన్నదాన సత్రం, ఇటు రైట్ అయితే ఆశ్రమం అనమాట. సో ఇప్పుడు మనం ఆశ్రమం మీకు చూపిస్తాము. ఇక్కడే మనకి వెంకయ్య స్వామి ఇల్లు అంతా ఉందన్నమాట. చూసారా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి రాముల వారి గుడి అన్నీ లోపల ఉంటాయి. దీని వెనకాల మనకి రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైనా స్టే అయితే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. అండ్ ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ మీకు ఏమైనా టాబ్లెట్స్ అవి కావాలనుకుంటే ఇక్కడే ఆరోగ్య కేంద్రం అనేది కూడా అవైలబిలిటీలో ఉంది. ఇక్కడికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవచ్చు ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వినాయకుడి గుడి. అండ్ ఇటు నుంచి మనకి లోపలికి వస్తే మనకి వెంకయ్య స్వామి ఇల్లు ఉంటుంది. సో చిన్న లోపల పాకలాగా ఉంటుంది అనమాట. చిన్న విగ్రహం ఉంటుంది వెంకయ్య స్వామిది. ఇక్కడే మనకి దారం అనేది ఇస్తారు. మనం ఇప్పుడు చేతికి కట్టుకుంటాం కదా, చాలా మంచిది. ఎవరైనా ఉంటే ఇంటికి కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇంకోటి ఎక్స్ట్రా అడిగితే అయితే ఇస్తారు. సో మనం పక్కన వాళ్ళకి తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణ అనేది చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాతే మనకి దారం అనేది తీసుకొని కట్టించుకుంటే మంచిది. ఇక్కడే చాలా వరకు కట్టి వెళ్తారు. అండ్ ఇక్కడ కట్టించుకున్న వాళ్ళు ఏదైనా కోరుకుంటారు. ఒకవేళ నెరవేరిన తర్వాత ఇక్కడ గ్రిల్స్కి అవి వచ్చి తర్వాత కట్టేసి మళ్ళీ కట్టించుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇక్కడ మనకి వెంకయ్య స్వామి వారిది ఇలా విగ్రహం ప్రతిమ ఉంది కదా. సో ఈ వెనకాలవన్నీ రూమ్స్ అనమాట, సత్రం రూమ్స్. ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. దీని వెనకాల కూడా ఇంకా మంచి రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ బయట కూడా కావాలంటే పక్కా అవి తెచ్చుకునే వాళ్ళు ఇక్కడే పడుకోవచ్చు. ఇక్కడ నిద్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తుంటారు. ఇప్పుడైతే మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోదాం. అన్నదానంకి చాలా పెద్ద క్యూ లైన్. ఇదంతా ఆకలి వేయడానికే నన్ను తిప్పుతున్నట్టు అనిపించింది. కడుపులో తిప్పుతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. సో త్వరగా వెళ్ళేసి మనం ప్లేట్లో ఫుడ్ అయితే పెట్టుకొని లాగించేద్దాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ తిరుపతిలో లాగా ఫాస్ట్గా అయితే వడ్డీరు, వెయిట్ చేస్తారు మనం తినేదాకా. సో నో ప్రాబ్లం, తినవచ్చు. పప్పు, కూర, సాంబార్, రసం, మజ్జిగ అనేది పెట్టారు. సో నేనైతే ఫుల్గా లాగించేశాను. అన్నదాత సుఖీభవ.